నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి, పరస్పరం సహకరించుకోవాలి. గత 10 ఏళ్లుగా మనం వింటున్న మాటలే, కానీ ఆచరణలో మాత్రం ఇది సాధ్యం కావటం లేదు. రెండు రాష్ట్రాల మధ్య పెద్దగా విభేదాలు లేకపోయినా సహకారం కూడా లేకపోవటమే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యలే ఇందుకు పెద్ద ఉదాహరణ. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశలు కలుగుతున్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడతానని అన్నారు. అనుభవజ్ఞుడైన పాలకుడితో పోటీ పడితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలిపారు. ఈ సానుకూల దృక్పథమే రెండు రాష్ట్రాల పురోగతికి కావాల్సింది అంటున్నారు నిపుణులు. మరి నిజంగా రెండు రాష్ట్రాల మధ్య అలాంటి వాతావరణం ఉంటుందా? విభజన సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరిస్తారా? అభివృద్ధిలో పోటీ పడుతూనే ఒకరి పురోగతికి ఒకరు సహకరించుకుంటారా? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై చర్చను ప్రారంభిద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. రైట్, నమస్కారం. ఏర్పడుతున్నారా వాయిస్? ఓకే సార్, క్లియర్గా ఉంది. దిలీప్ గారు, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రికి స్నేహ హస్తం చాటారు. ప్రగతిలో పోటీ పడదామని చెప్పి కూడా చెప్పారు. కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్య గత 10 సంవత్సరాలుగా ఎన్నో అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాలి, ఆ తర్వాత ప్రగతిలో పోటీ పడాలి. ఇదంతా అయ్యే పని అంటారా? విభజన హామీలు అనేది వినట్టుగా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నమాట నిజమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కలిసి కూర్చుంటారు, ఇవి అయిపోతాయని అనుకున్నాను, కానీ జరగలేదు. చాలా హామీలు అట్లా అపరిష్కృతంగా ఉన్నాయి. తర్వాత ఈ సమస్య గురించి పార్లమెంట్ లో విభజన హామీలు నెరవేర్చలేదు కేంద్రం అనేటువంటి క్వశ్చన్ ఒక పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన సందర్భంగా కేంద్ర మంత్రి ఒక 2-3 ఇయర్స్ కింద పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారంటే, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉభయ ముఖ్యమంత్రులు కూర్చుంటే 80-90% సమస్యలు పరిష్కారం అవుతాయి, 10% మాత్రమే కేంద్ర పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు కూడా చేసుకోవట్లేదు ఆ పని అన్నారు. దాన్ని బట్టి మనకు అర్థం ఉందంటే ఇద్దరు కూడా ఎప్పుడు కూర్చోలేదు, అవి సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం. వినిపిస్తున్నారా వాయిస్? కంటిన్యూ సార్. వాయిస్ వచ్చిందా? వచ్చింది సార్, బాగుంది. కంటిన్యూ చేయండి సార్. అయితే ఇద్దరికి గురు శిష్యుల సంబంధం ఉంది కాబట్టి ఆయన గతంలో కూడా టీడీపీ అంటే మంచి అభిమానంతో ఉన్నవాడు ఆ ముఖ్యమంత్రి. ఆ పార్టీని వీడేటప్పుడు ఆయన రాసినటువంటి లేఖలు అంశాలు ఇప్పటికి కూడా అందరికీ జ్ఞాపకం ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి ఈ రోజు ఇద్దరు కూర్చొని ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఒక మార్గం ఏర్పడింది. అది మంచిది కూడా, ఎందుకంటే 10 years నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక వాటర్ అంటారా, అది చంద్రబాబు గారు ఉన్నా లేకపోతే ఇటుపక్క రేవంత్ ఉన్నా మరో ముఖ్యమంత్రి ఉన్నా అంత ఈజీగా సాల్వ్ అయ్యేటువంటి పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు కావు. ఇక్కడ వాటర్ విషయంలో మీరు ఎంత క్లోజ్ ఉన్నా సరే రాష్ట్ర యొక్క ప్రయోజనాలను మీరు తాకట్టు పెట్టలేదు. అది అన్ని పార్టీలు అపోజ్ చేస్తాయి, ప్రజలు కూడా హర్షించారు. కాబట్టి ఈ ఇష్యూలో ఈ రెండు రాష్ట్రాలు కూడా గతం నుంచి వ్యవహరిస్తున్న తీరు వల్ల విసుగు చెందిన కేంద్రం ఈ నది రెండు ఉభయ రాష్ట్రాల బోర్డులను తన పరిధిలోకి ఆల్రెడీ తీసుకుంది. అంటే ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ కి రెఫర్ అయిపోయినాయి. అంటే ఈ రెండింటి కూడా బోర్డు పర్యవేక్షణ కేంద్రమే చేస్తుంది రెండింటికి కూడా. కాబట్టి ఈ అంశాలను వీళ్ళు కూర్చొని పరిష్కరించాల్సిన ఆస్కారం లేదు, అవకాశం లేదు, అవసరం కూడా లేదు. రేపు ఏమైనా ఇందులో ప్రాబ్లం వస్తే మనం ట్రిబ్యునల్స్ వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప ఈ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతిలో వాటర్ సంబంధించిన సమస్యలు ఉంటాయని అనుకోరు. ఎందుకంటే ఆ బోర్డుల పర్యవేక్షణలో ఇటు గోదావరి అటు కృష్ణ వెళ్ళిపోయాయి. కాబట్టి వేరే ఇష్యూస్ అన్ని కూడా చాలా సింపుల్ ఇష్యూస్. పెద్ద ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్, అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి ఉన్నాయి. కొద్దిగా ఎంప్లాయీస్ ఇంకా కొంత మిగిలిపోయినట్టున్నాయి. ఇవన్నీ కూడా ఒక 2-3 మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటే, ఆఫీసర్స్ ముందు మీటింగ్ పెట్టి తర్వాత ఫైనల్ గా 1-2 మీటింగ్లు పెట్టుకుంటే సీఎం ఇద్దరు కూడా 90% ఇష్యూస్ సాల్వ్ చేయొచ్చు. ఏదైనా 1-6 మిగిలితే అది ఈ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి అందులోనే విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అపెలేట్ అథారిటీ కేంద్రానికి, అప్పుడు కేంద్రానికి అప్పీల్ కూర్చోవడానికి పోవచ్చు. మీరు అన్నది కరెక్ట్.
ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి కూడా కరెక్టే చెప్పాడు. ఈజీగా పరిష్కృతమైన ఈ సమస్యను కూడా అతి త్వరలో వాళ్ళు కూర్చొని పరిష్కారం చేస్తారని నేను ఆశిస్తాను. రైట్. ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రికి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. మన ఇద్దరం ప్రగతిలో పోటీ పడదామని చెప్పి కూడా చెప్పారు. కానీ గత 10 సంవత్సరాలుగా చూస్తే రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. అడపాదడపా సాగునీటి నీళ్ళ విషయంలో కానీ, లేకపోతే విద్యుత్ బకాయిల విషయంలో కానీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటనలు కానీ, లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు తగులాడుకున్న దృశ్యాలు కానీ మనం చూసాము. రెండు రాష్ట్రాల మధ్య ఇంత తీవ్ర స్థాయిలో సమస్యలు పెండింగ్లో ఉన్నప్పుడు నిజంగా రెండు రాష్ట్రాలు ఒక సౌహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా అండి, ఉండడంలో తప్పేం లేదు, ఉండాలి కూడా. ఎందుకంటే ఎంత మనం వాళ్ళకు విభజన ఆంధ్రప్రదేశ్ కు మనకు పొత్తులో చాలా సమస్యలు, చాలా పరిష్కారం కావాల్సిన ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. గొడవలు శాశ్వతంగా పెట్టుకుంటే మనకు నష్టం, ఎదుటి వాళ్ళకు నష్టం. ఇది సాధారణ సామాజిక సూత్రం. ఇదేమో ఫ్యాక్షన్ గొడవ కూడా కాదు. అంటే తరతరాలుగా మనం ఏదో పగలు ప్రతీకాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత దయాదులు ఎంత మాత్రం. కానీ ఇక్కడ ఈడెన్ ఎజెండా ఏమైనా కొనసాగుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే పక్క రాష్ట్రమే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ అంటే మనకు నైబర్హుడ్ ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, కర్ణాటకతో అంటే ఏ రాష్ట్రంతో తమిళనాడు మన సౌకర్యమైన వాతావరణం వెళ్ళాలి, కలిసి ప్రయాణం చేయాలి. దాని అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఏంటంటే దక్షిణ భారతీయం అనే ఒక కాన్సెప్ట్ తోటి మనకి యూనిటీగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకు అంటే రాబోయేటువంటి రోజుల్లో జనాభా ప్రతిపాదికంగా పునర్విభజన నియోజకవర్గాలు అవుతే జనాభా ప్రకారం నార్త్లు ఎక్కువగా ఉన్నట్టు ఎక్కువ శాతం వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. ఈ తరుణంలో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు సమకూరుతాయి. స్నేహపూర్వక యూనిటీ అనేది ఒకటి ఉంటే మనకు తెలుసు. ఎంత అవునన్నా కాదన్నా బయటికి చెప్తున్నా ప్రజాస్వామ్య సూత్రాలు, ఆ మెజార్టీ సూత్రాలు చెప్తున్నా, ఆ దక్షిణ భారతదేశం నుంచే ప్రధానమంత్రులు కీలక శాఖలు మొత్తం కూడా అక్కడే ఉంటాయి. అలా పార్షియాలిటీ ఉంటుంది. పార్షియాలిటీ ఉన్నా లేకున్నా ఒక లాబింగ్ అనేది కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ ప్రయోజనాలు కూడా కొంచెం ఇన్బ్యాలెన్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఘర్షణ మాత్రం ఉండకుండా సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది. కానీ వీళ్ళ వెనక ఇడెన్ ఎజెండా ఏమైనా పనిచేస్తా ఉందా? ఎందుకంటే మనం స్పష్టంగా చిన్న ఇది ఓటు హక్కు రాని పిల్లగాని కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టబోతున్నాను అనుమానాలు మాలాంటి వాళ్ళకు, జర్నలిస్టులకు వస్తేనే ఉన్నాయి. మన ఉన్నాం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మన పీడనం చేసి మనల్ని రాష్ట్ర అంపాన తీసినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అవ్వడం. ఒకవైపు ఇంకొక వార్త వస్తుంది, నల్లారి కిరణ్ కుమార్ గారు గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ. ఇట్లా రకరకాలైన వార్తలతో పాటు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రిటర్న్ వస్తున్నటువంటి అధికారులకు కీలక పోస్టులు అని చెప్పి ఒక పై కదిలేటు వార్తలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలపడానికి ఏమన్నా ఎడనజాంతో పనిచేస్తున్నారా, లేదా తెలంగాణ మొత్తం నిర్వీర్యం చేసి, ఎందుకంటే రేవంత్ రెడ్డిని బలహీనుగానో తన బినాలుగా పెట్టుకుని ఏమైనా ప్రయోజనాలు కలిగి ఆ తెలంగాణ నష్టం చేసేలాంటి స్టెప్స్ తీసుకున్న, నిర్ణయాలు తీసుకున్న ఖచ్చితంగా తీసుకునే ప్రమాదం ఉంది. అలాంటి ఎడెన్ ఎజెండా లేకపోతే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు అన్నితో స్నేహపూర్వకంగా మాత్రం చాలా హవాంచి తగ్గింది. దీని వెనక ఇడెన్ ఎజెండా ఉంటే మాత్రం, ఎందుకంటే తెరచాటు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఆ సచివాలయంలో కీలక అధికారులు రాబోతున్నారని, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి బావమర్ది గానో లేదా బాలకృష్ణ గారి, నేను చెప్పబోయేదంటే బాలకృష్ణ గారి కలవడం, ఆ తర్వాత చకచక పరిణామాలు కదులుతా ఉన్నాయి. వీటి వెనక ఇడెన్ ఎజెండా ఉందా అనేది అనుమానం వస్తుంది. ఈ అనుమానం సీనియర్ జర్నలిస్ట్ భాష అధికారులు లాంటి వారిని, మాలాంటి వారిని అనుమానం చెప్తూనే ఉన్నాం. మొదటి రోజే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందో ఆ రోజే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనుకున్నాం. ఆ విధంగానే ఈ హైదరాబాద్ లో కేసీఆర్ ఉన్నప్పుడు అడుగు పెడతానికే జరిగినటువంటి విధానంలో ఇప్పుడు బొగ్గు గనుల వేలం ఏకంగా హైదరాబాద్ నడి బొడ్డులో పెట్టే రామగుండం బొగ్గు గనుల వేలానికి ప్రయత్నం చేస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు మేము ఆపుతామంటాడు అదే బీజేపీ శ్రేణులు, ఒకవైపు ఇక్కడే సేమ్ వేలం పాటకి వేదికకు డెకరేషన్ చేస్తా ఉన్నారు వీళ్ళే.
అంటే వేదిక అలంకరిస్తూనే ఒకవైపు మేము ఈ బొగ్గు గనుల వేళను ఆపుతామని ద్వంద్వ నీతి పాటిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఆనాడు కేసీఆర్ జైలను వీళ్ళు విమర్శిస్తున్నారు. నిజంగా కేసీఆర్ చేయకుండా, ఇప్పుడు కాంగ్రెస్ చేయకుండా, బీజేపీ చేయకుండా మాత్రం తెలంగాణ ప్రజలు దెబ్బతింటాయి. తెలంగాణలో వీళ్ళు దోషిగా నిలబడే ఖాయం. తెలంగాణ నిధులను దోచుకుపోవడానికి కానీ, తెలంగాణ వారసత్వాన్ని దోచుకుపోవడం కానీ, దీర్ఘకాలిక నష్టం చేసే ప్రయోజనాలు నిర్ణయించుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తిరగబడుతున్నారు. మళ్ళీ ఒక పోరాటం మిగిలే ఉందని మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం కాదు, ఇంకొక పోరాటం ఖచ్చితంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలకు చాలా దెబ్బతింటే మాత్రం మళ్ళీ పోరాటం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మాత్రం చాలా గుణపాఠానికి వీళ్ళు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. రైట్ ఓకే రైట్ మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సార్ దిలీప్ గారు, మీరైతేనే కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు చూసాము ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సమస్యలను పరిష్కరించుకోవాలన్న ధోరణి కాకుండా పరస్పరం సెంటిమెంటును రాజేసే ప్రయత్నాలే ఎక్కువగా జరిగినట్టుగా భావిస్తున్నారు. ఏమంటారు సార్? అటువంటి ఈ సెంటిమెంట్ ప్రామాణికంగానే ఇరు రాష్ట్రాల్లో రాజకీయాలు నడిచిన తరుణంలో ఇప్పుడు కొత్తగా ఏం జరగబోతుందంటారు? ఒకటి, గతంలో అవకాశం ఉండి కూడా వాళ్ళు కూర్చోలేదు, అది ఇష్యూ సాల్వ్ చేసుకోలేదు. అది ఎంప్లాయీస్, వేరియస్ ఎంప్లాయీస్ రిపాట్రియేషన్ అనేది చూసాం మనం. తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్, తెలంగాణ భవన్ చెప్పిన ల్యాండ్ ఇష్యూలో చూసాం. లేదా లేబర్ డిపార్ట్మెంట్ లో ఏదైతే సెస్ డిపాజిట్ అయిందో అది వీళ్ళకి రావాల్సింది, వీళ్ళు వాళ్ళకి రావాల్సింది, డివిజన్లో తేడా చూసాం. మీరు అన్నట్టుగా నదుల యొక్క సమస్యలో కృష్ణా నది పైన వర్చువల్లీ ఉభయ రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం కూడా చూసాం. సో ఆ సూద్భావ వాతావరణం అనేది మనకి ఎక్కడ కనపడదు, ఆ పాసిబిలిటీ కూడా కనపడలేదు. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా చూపెట్టలేదు. వాళ్ళకి సంబంధించిన రెస్పెక్టివ్ ఏరియాస్ లోపల వాళ్ళ పథకాల మీద ఫోకస్ చేశారు. కానీ జాయింట్ క్యాపిటల్ గా అవకాశం ఉంటే, భవనానికి అవకాశం ఉంటే కూడా వాళ్ళ ఆ నోటు పోటీ కేసులో ప్రాబ్లం వచ్చో ఏదో మరొక చేతులు వచ్చేది. కానీ వెంటనే విదిన్ 2 years లో మొత్తం భవనాలు వదిలేసి వెళ్ళిపోయారు. సెక్షన్ 7 or 8 అనేది జాయింట్ క్యాపిటల్ సెక్షన్ 7 or 8 పవర్స్, ఎక్స్ట్రాడినరీ పవర్స్ గవర్నర్ కి ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం వేయడం సందర్భం మనం చూసాం. కానీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ చెప్పండి దిలీప్ గారు. వినిపిస్తుంది సార్, క్లియర్గా చెప్పండి సార్. గవర్నర్ కి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్న సందర్భం కూడా చూసాం. మనం విభజన చట్టంలో 10 సంవత్సరాల కాలం పాటు గవర్నర్ కి అక్కడ ఇక్కడ అడ్వైజర్ నుంచి ఏదైనా ప్రాబ్లం ప్రాపర్టీస్ మీద కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో జాయింట్ క్యాపిటల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీస్ రక్షించడానికి స్పెషల్ పవర్స్ గవర్నర్ కూడా ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాలేదు. 10 ఏళ్ళు స్మూత్ గా నడిచిపోయింది. ఆ తర్వాత టర్మ్ కూడా అయిపోయింది. మొన్నటి June 2 ఆ 10 years పీరియడ్ అయిపోయింది. అడ్వైజర్లు పోయారు, ఆ ఎక్స్ట్రాడినరీ పవర్స్ గవర్నర్ కూడా పోయినాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి కాంటెంప్లేట్ చేసినటువంటి ఇబ్బందులు అయితే లీగల్ గా కానీ కాన్స్టిట్యూషన్ కానీ తలెత్తలేదు. అండ్ వీళ్ళు కూర్చొని పరిష్కరించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఆ వాతావరణం మీరు అన్నట్టు ఉభయ రాష్ట్రాల మధ్య గతంలో ఏ సీఎం ఇంట్రెస్ట్ చూపించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికి కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఈ రాష్ట్రాల మధ్య ఉన్నమాట వాస్తవం. మరి ఇప్పుడు కూర్చుంటారా? డెఫినెట్లీ సీఎం ఇద్దరు కూడా గతంలో ఉన్నటువంటి పరస్పర గురు శిష్య అనుబంధం కానీ, ఇప్పుడున్నటువంటి వాతావరణం కానీ ఇంకా సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి అది పెద్ద ఇష్యూస్ కూడా కావు. కాబట్టి 90% ఇంతమంది చెప్పినట్టు కేంద్రమే చెప్పింది, ఇద్దరు సీఎంలు కూర్చుంటే 90% ఇష్యూసే లేవు. అవును, వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. ఒక 10% వాళ్ళు డిస్ప్యూట్స్ ఉన్నాయంటే అప్పుడు మీ ఇంటర్ఫియర్ కావాలి తప్ప అట్లాంటి సమస్యలు మా దాకా కూడా రాలేదన్నారు. కూర్చుంటే ఆ సమస్య పరిష్కృతం అవుతాయి. నేను వినడం హైదరాబాద్ లో, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో ఆంధ్ర భవన్కి, తెలంగాణ భవన్కి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయిందని, ఉన్న పాత ఓల్డ్ బిల్డింగ్ స్థలం ఆంధ్ర తీసుకుంటుందని, 8 acres ఓపెన్ ల్యాండ్ తెలంగాణ తీసుకుంటుందని డిసైడ్ అయినట్టుగా విన్నాను. కాబట్టి అవి కూడా భవనాలు ఖాళీ చేసి టోటల్ గా అప్పచెప్పారు. వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి అది పోయి కొత్త సెక్రటేరియటే వచ్చింది అక్కడ. సో వాళ్ళ క్లెయిము లేదు, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. కొత్త రాజధాని కట్టుకునేటువంటి ఆ కార్యక్రమంలో వేగవంతం కూడా ఇది. ఆ రాజధానిలో కన్ఫ్యూజన్ 3, 2, 1 ఆ గందరగోళంగా ఉన్న పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని ఇచ్చింది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు కూడా ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఆ రాజధానికి సంబంధించిన సమస్య కూడా లేకుండా పోయింది. వాళ్ళకేమో పోలవరం మిగిలింది, మనకేమో ఇక్కడ కాళేశ్వరం కుంగిపోయింది. సో ఇక్కడ మనకున్న సమస్యలు మనకు ఉన్నాయి. చెప్పండి. రైట్ సార్, వస్తాను, తిరిగి మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు బిఆర్ రైట్ ఓకే
మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు జాయిన్ అయ్యారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సునీతారెడ్డి గారి అభిప్రాయం తెలుసుకునే ముందు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారి దగ్గర వెళ్దాం. నమస్తే అండి విజయార్య గారు. రైట్, ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కూడా చూసే ఉంటారు. ప్రగతిలో మేము ఏపీతో పోటీ పడదామని చెప్పి కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు పక్క రాష్ట్ర అంటే ఏపీ ముఖ్యమంత్రికి. కానీ చాలా అపరిష్కృత సమస్యలు ఉన్న ఈ కాలంలో రెండు రాష్ట్రాల మధ్య ఒక సౌహృద్భావ వాతావరణం ఉంటుందంటారా? ఇప్పుడు ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా సౌహృద్భావంతో సోదరభావంతో కలిసిమెలిసి ఉండడం వల్లనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అలా ఉంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే గురు శిష్యులు ఏకమైతే మరి మా పరిపాలన కంటే గొప్పగా చేస్తే అంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది తెలంగాణ వాదులకు. కాబట్టి మరి ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పును శిరసావహించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. అందులో భాగంగా మరి మేము గత నెలన్నర నుండి ఒకటే పాఠం పట్టుకున్నాం. ఏంటంటే గురు శిష్యులు అంటానంటే మరి దాన్ని వాళ్ళు తిరస్కరించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, మా సహచరుడు గురువు కాదు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయన ఆశీర్వాదంతో ఈరోజు సీఎంగా కాంగ్రెస్ పార్టీలో సీఎంగా అవ్వడం అనేది చాలా గొప్పతనం. కాబట్టి మరి దాన్ని మేమైతే ఆనందిస్తున్నాము. కాకపోతే మరి నైతిక విలువలతోటి కూడినటువంటి పరిపాలన ఇస్తే చాలా బాగుంటుంది అనేదే మా ఉద్దేశం. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి తన ఇష్టానుసారంగా, ఉదాహరణకు ఒక సీఎం అయ్యుండి గత కాలంలో ఇప్పుడు సీఎం అయ్యుండి కూడా మళ్ళీ అదే పొరపాటు చేయడం. అంటే గత కాలంలో ఎమ్మెల్యేను కొనడానికి 50 లక్షల రూపాయల సంచి తీసుకుపోయి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. అట్లనే మరి ప్యానలిస్టులు కూడా గమనించాలి ఈ విషయాన్ని. అట్లనే అంతకుముందు కూడా మా పెద్దలు కేశవరావు జాదవ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే ఇది రెడ్ హ్యాండెడ్గా ప్రజల ముందు కనిపిస్తుంది. రెడ్ హ్యాండెడ్గా ఏంటంటే ఒక సీఎం పోయి మరి ఈ చర్చలు జరపొచ్చా, దానికి ఒక క్రతువు ఉన్నది కదా, ఆ క్రతువుని ఎందుకు మర్చిపోయి తనంతల తాను మరి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఎంపీల దగ్గరికి వెళ్ళి పార్టీల మార్పు మీరు కోరడం అనేది ఎంతవరకు నైతికంగా సరి అయినది అనేది మరి ప్రజలు ఆలోచన చేయాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. మరి ప్యానలిస్టులో పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఏది జరిగినా కూడా మరి మంచి జరగాలని కోరుకున్నటువంటి కేసీఆర్ గారు మరి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చిన తర్వాత ఆయన తనంతల తానే ఉన్నారు. ఆయన ఏది కూడా పోక్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి, ఫ్యాక్షన్ పాలిటిక్స్ రెండు. ఓకే, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకోసం చేస్తూ ఉన్నాడు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఎందుకోసం చేస్తూ ఉన్నాడు అనేది జవాబు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏంది అనంటే ఈరోజు మనం ఎన్నికలు అన్నాం, మరి 5 నెలల కాలం గడిచిపోయింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలు గడిచిపోయినాయి. మరి నిన్న మంత్రిమండలి కూడా సమావేశం కూడా ముగిసిపోయింది. అన్నప్పుడు పరిపాలనలో గాడిలో పెట్టాలనే సోయి కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన అవసరం ఉన్నది. అలాగే మరి మాన్యులు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ తెల్లారితే ఈరోజు మీరు గమనించాలి, మరొక తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు గనుల శాఖ మంత్రి అప్పచెప్పడం జరిగింది. ఆయనకు 8 మంది పార్లమెంటు సభ్యులుగా మరి బీజేపీ వాళ్ళు, 8 మంది కాంగ్రెస్ పార్టీ మరి ఎంపీలుగా ఉన్నటువంటి ఈరోజు 16 మంది తెలంగాణ మరి బిడ్డలు అక్కడ ఉంటే వాళ్ళు తెలంగాణ వాదులుగా ప్రవర్తిస్తూ ఉన్నారా? 8 + 8 అంటే 16 పార్లమెంటు సభ్యులు ఉండి ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు మరి కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్న ఏమేస్తున్నామనంటే, అలాగే కిషన్ రెడ్డి గారికి ఏమేస్తున్నామనంటే, మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మరి కేసీఆర్ గారి కాలంలో మరి ప్రపంచ బ్యాంకులలో కానీ ఏషియన్ బ్యాంకులలో కానీ అప్పులు తేలేదు ఆయన ఎక్కడ కూడా. తెలంగాణను మరి కుదబెట్టలే ఏడ కూడా. అట్లనే మరి
తెలంగాణకు సంబంధించినటువంటి ప్రకృతి సంపద, సహజ సంపదను ఎక్కడ కూడా వేలాలు వేయనీయలేదు, కాపాడింది. ఎందుకనంటే భవిష్యత్తు కాలం కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం దాన్ని దాచిపెట్టడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మరి 16 మందికి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలు మరి వాళ్లకు తెలిసా తెలవకనా మరి మ్యాండేట్ ఇచ్చిండ్రు. దాన్ని మీరు సద్వినియోగం చేసి తెలంగాణ వాదులుగా ఆలోచన చేసి ఆ గనులు ఏవైతే బొగ్గు గనులు ఉన్నాయో వాటి వేలాన్ని ఆపాల్సింది పోయి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు అలాగే కిషన్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కైపోయి మరి నిన్న వేలం వేసిండ్రు. ఇది ఎంతవరకు న్యాయం? తెలంగాణ ప్రజల పక్షాన మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నాను. అలాగే ప్యానలిస్టులను కూడా మరి బీజేపీ సభ్యులను మరి కాంగ్రెస్ సభ్యులను కోరుతా ఉన్నా. కాబట్టి నైతిక విలువలతోటి కూడినటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుతారు. అందు గురించి మేము కేసీఆర్ గారు ఒంటరి పోరు మరి 14 సంవత్సరాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. అలాగే 10 సంవత్సరాలు పరిపాలన కూడా చేసిండు. అంటే 24 సంవత్సరాల అనుభవం ఈరోజు మొత్తము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉన్నది, కార్యకర్తల్లో ఉన్నది. ఈ సందర్భంలో మేమేమంటున్నామంటే మరో పోరాటానికి, ఒకవేళ తెలంగాణను మరి అస్థిరపరచడానికి ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి, ప్రజల అభివృద్ధిని పక్కకు పెట్టి మరి ఏదైతే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ రూపకల్పన చేసి అభివృద్ధి చేసిన పన్నులను ఆటంకం గిట్ట కల్పిస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడానికి మేము తయారుగా ఉన్నాం. దాన్ని మీరు ఎందుకంటే మీ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆస్తులను అస్థిరపరచడానికి మీరు ఇది పూనుకున్నారనే విషయాన్ని నిన్నటి బొగ్గు గనుల వేలంతో మాకు అర్థమైపోయింది. కాబట్టి మేము ప్రజల వద్దకు ప్రయాణం అవుతాం. మరి మీ కథ ఏందో మేము చూస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతా రెడ్డి గారు ఉన్నారు. సునీతా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. ఎనివే, గత 10 సంవత్సరాలుగా కేంద్రం ఆశించిన స్థాయిలో జోక్యం చేసుకోలేదు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే అప్పుడున్న ప్రభుత్వాలు కూడా పరస్పరం సహకరించుకోకుండా ఉండటం వల్ల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎట్టకేలకు మేమిద్దరం సమస్యలు పరిష్కరించుకుంటాము అన్నట్టుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సంకేతాలను అయితే ఇస్తున్న పరిస్థితుల్లో భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందంటారు? మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరి కోరిక అన్నదమ్ములలాగా విడిపోయి ఆస్తులు కూడా అలాగే పంచుకోవాలి, 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, 2 రాష్ట్రాలు డెవలప్ కావాలి అనే విధంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి ఉమ్మడి గవర్నర్ గా కూడా మనం చాలా సంవత్సరాలు ఉంచడం జరిగింది నరసింహన్ గారిని. ఎందుకు అంటే మనకు రాష్ట్ర విభజన జరగక ముందు కూడా ఆయన గవర్నర్ గా ఉన్నారు, ఆయన ఇద్దరికి అనుసంధానంగా ఉన్నారు. ఈ రాష్ట్ర సమస్యలు కానీ, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు అని ఆనాడు ఉన్న నరసింహన్ గారిని ఉమ్మడి గవర్నర్ గా కూడా ఉంచడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నారు. ఆ తర్వాత సీఎం కూర్చున్న పరిస్థితి లేదు. వాళ్ళు పర్సనల్ గా ఏవో కార్యక్రమాలకు పోయేవాళ్ళు, విందులు వినోదాలకు పోయేవాళ్ళు, కానీ ఈ రాష్ట్ర సమస్యల మీద వాళ్ళు కూర్చున్న సందర్భం లేదు. అప్పటి వరకు ఏదైతే శిలాబేడి కమిటీలు కానివ్వండి అవి ఇవి వేసినాక దాంట్లో మాక్సిమం 80% 90% క్లోజ్ అయిపోయినాయి. మిగిలిన 1-2 సమస్యలు ఉంటే అవి ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. దాని మీద 2 సీఎంలు కూర్చున్న పరిస్థితి కూడా లేదు. అది 5 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా సఖ్యతగానే ఉన్నారు, సఖ్యతగానే మెలిగారు. కానీ రాష్ట్ర సమస్యల మీద, ఉమ్మడి సమస్యల మీద పరిష్కరించుకునే విధంగా వీళ్ళు ఏ రోజు ముందుకు అడిగేసిన సందర్భం మనకు కనపడలేదు. మనం చూసాము ఎన్నోసార్లు కేసీఆర్ గారు వాళ్ళ సైడ్ వాళ్ళ పక్షంలోకి వెళ్ళడం జరిగింది, వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, అంత బాగానే ఉంది. కానీ ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ, ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కరించే విధంగా కానీ ఏ రోజు వాళ్ళు పరిష్కారం దిశగా పోలేదు. మనం చూసాము ఇప్పుడు కరెంటు బిల్లుల విషయంలో, కరెంటు బకాయిల విషయంలో చూసాము, కొన్ని బిల్డింగ్ల విషయంలో చూసాము, ఇప్పుడు ఏదైతే కృష్ణా గోదావరి వాటర్ ప్రాజెక్టుల విషయంలో కూడా చూసాము. ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. కాని పక్షంలోనే ఇప్పుడు ట్రిబ్యునల్స్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అఫెక్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూర్చొని పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయని పరిస్థితి మనం చూసాము. మన ఎలక్షన్ల ముందు ఇరు రాష్ట్రాల వాళ్ళు, ఇరు రాష్ట్రాల సీఎంలు ఏదైతే సెంటిమెంట్ రగిలించడం కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఏ విధంగా వాళ్ళు హైడ్రామా క్రియేట్ చేయడం జరిగిందో మనం చూసాం.
ఇవేం పెద్ద సమస్యలు కావు, పరిష్కరించుకుంటే ఇద్దరు సీఎంలు కూర్చొని పరిష్కరించుకుంటా అసలు సమస్యలే కావనేది కేంద్రంలో ఉన్న మాకు అర్థమైన విషయం. అవును, ఎందుకు అంటే మేజర్ ఇష్యూస్ మొత్తం అన్ని పరిష్కారం చేయడం జరిగింది. ఏవో చిన్న చిన్న విషయాలలో వీళ్ళు ముందడు చేయకుండా పట్టుదలతో అక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చున్న పరిస్థితి ఉన్నాం. ఇప్పుడైనా పరిష్కరించుకుంటే మంచిది. మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసమైనా, ఆ రాష్ట్ర డెవలప్ కోసమైనా ప్రతి ఒక్కరు మన దేశంలో భాగమే కాబట్టి అందరూ డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం కూడా. ఇంకొకటి ఇప్పుడు ఈ రోజు మన తెలంగాణ సీఎం గారు ఏదో ప్రగతిలో ఇద్దరం పోటీ పడదాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా పడాలి. ఆ రాష్ట్రంతోనే కాదు, ప్రతి రాష్ట్రంతోనే మనం ప్రగతి కోసం పోటీ పడాలి. తెలంగాణ ఏదైతే రత్నాల సీమ ఒకప్పుడు ఎలా ఉందో ఆ విధంగా మనం డెవలప్ కావాలి. మన నిధులు కావాలి, మన నియామకాలు కావాలి, మన నీరు కావాలి అని చెప్పేసి ఏదైతే తెలంగాణ బిడ్డల కళలైతే ఏవైతే ఉన్నాయో ఆ కళల కోసం మనం ఈ తెలంగాణను ఎంచుకున్నాము, ఈ తెలంగాణ తెచ్చుకున్నాము. 1200 మంది బిడ్డలు బలిదానం అయిపోయినారు ఆ ఇష్యూ కోసం. కాబట్టి ఇప్పుడు అవన్నీ పరిష్కారం చేసుకొని ప్రగతి పదంలో దూసుకుపోవాలి తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ మొదటి నుంచి ధనిక రాష్ట్రమే. ఆ ధనిక రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీపించిందో ఈ 10 సంవత్సరాలలో మనం చూసాం. ఇవాళ కళ్ళు మూసి తెరిచేలోగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ధనిక రాష్ట్రం కాస్త నతనడక నడిచే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఉద్యోగాల నియామకాలు చేసుకుందామంటే పైసలు లేకుండా కాళేశ్వరం డ్యామ్ కట్టిండ్రు, అది కూలిపోయినది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక స్కామ్ కనపడతా ఉంది. ఇవన్నీ ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇవన్నీ ఏ విధంగా బాధ్యులను ఎవరిని చేస్తారు? ఇవన్నీ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు? ఒక ఆంధ్రప్రదేశ్ తోనే కాదు, మనం డెవలప్మెంట్ అయిన ప్రతి రాష్ట్రంతో పోటీ పడాలి. అభివృద్ధిలో పోటీ పడడం తప్పులేదు, ఉద్యోగాలు ఇవ్వడంలో పోటీ పడడంలో తప్పులేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో పోటీ పడడం తప్పులేదు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా మన పక్క రాష్ట్రాలందరితోటి సద్భావనతో ఉండి వాళ్ళ స్నేహపూర్వకంగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్క పౌరుడు వెల్కమ్ చేస్తాడు. పార్టీలకు అతీతంగా వెల్కమ్ చేస్తాం. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది కదా ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఈ ప్రజలకు అన్ని అందుబాటులోకి రావాలి, అన్ని దొరకాలనే కదండి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి చూద్దాం ఎంతవరకు ప్రగతి కోసము మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం స్నేహాస్తాలు చేస్తారా, లేకుంటే అండపాటాలను దొక్కడానికే ఇంకేమన్నా హిడెన్ ఎజెండాలు ఉన్నాయా అని మనకు ఫ్యూచర్ లో తెలుస్తాయి. ఎందుకంటే ఇంత ముందున్న కేసీఆర్ గారు చాలా చెప్పారు, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మనం ఏ విధంగా ఉందో మనం చూసినాము. ఇప్పటిదాకా సింగరేణి బొగ్గు గన్ల గురించి దాని గురించి మాట్లాడిండ్రు బ్రదర్. నేనేమంటున్నా 10 సంవత్సరాలల్లా మేము వచ్చేసి సింగరేణి వాళ్ళకి మేము అన్యాయం చేయలేదండి. అప్పుడు ఏదైతే 2014 కంటే ముందు ఉన్న యూపీఏ గవర్నమెంట్ లో బొగ్గు గనులు 120 బొగ్గు గనులు అన్ని టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడం జరిగింది. దాంట్లో పెద్ద కుంభకోణం జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. అది దేశవ్యాప్తంగా మనకు తెలిసిందే. దాని విషయంలోనే మన సుప్రీం కోర్టు వచ్చేసి ఇది నిష్పక్షపాతంగా టెండర్ ప్రాసెస్ ద్వారా టెండర్స్ పిలిచి ఇవ్వాలని ఒక ఆదేశం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు అది చట్టం చేసింది, అది పార్లమెంట్ లో చర్చకు పెట్టారు. ఉన్న ఎంపీలందరూ కూడా దాని మీద డిస్కషన్ పెట్టారు, అందరి ఆమోదయోగ్యమైన దాన్ని చట్టం చేస్తారు. అది మీద మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంకి వచ్చే లాభం ఏం లేదండి టెండర్లు పిలవడం వల్ల. ఏ రాష్ట్రంలో ఉన్న గనులకైనా ఆ రాష్ట్రంలో టెండర్లు పిలిస్తే ఆ రాష్ట్రానికే పోతాయి, వాళ్ళకు రాయల్టీ రూపంలో ఆ రాష్ట్రాలకే డెవలప్మెంట్ కోసం ఫండ్స్ పోతాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒడిశాకు ఈ రోజు 35,000 కోట్ల రూపాయల రాయల్టీ కింద వచ్చింది. ఇవన్నీ మేము కావాల్సి ఏదో మనకు సింగరేణికి నష్టం జరగాలని ఇంకెక్కడికో నష్టం జరగాలని కాదు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, అన్ని రాష్ట్రాలు డెవలప్ జరగాలి. ఇక్కడ నిష్పక్షపాతంగా టెండర్లు జరగాలి. టెండర్ల ద్వారా వచ్చిన 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాదు కదా, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధికే కదా, రాష్ట్ర ప్రభుత్వానికే పోతుంది ఆ డబ్బు కూడా. టెండర్లో వచ్చిన ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. అది మర్చిపోయి మీరు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి టెండర్లు పిలిచిన సింగరేణి తరఫున మీరు ఒక్క టెండర్ కూడా పార్టిసిపేట్ చేయకుండా మీరు దాని లాభాలకు నష్టాలకు నెట్టి అక్కడ సింగరేణి వాళ్ళు మేము టెండర్లలో పాల్గొనాలని
అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఒక నిర్ణయం చేసుకున్నా కూడా మీరు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ప్రభుత్వ నిర్ణయం తీసుకొని టెండర్లో పాల్గొనకుండా చేసి దాన్ని అండపాతాలకు తొక్కి నష్టాలలో తొక్కిన మీరు కూడా ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడాలి చెప్పండి. ఈ రోజు కోల్ టెండర్స్ పిలిచిండ్రు, దాని వల్ల వచ్చే లాభం ఎవరికి పోతుంది, దాని వల్ల వచ్చిన డబ్బు ఎవరికి పోతుంది? రాష్ట్రాలకే ఏదో కేంద్ర ప్రభుత్వానికి వస్తుందా? మీరు మీ సొంత ఎజెండా తోటి మీ సొంత మనుషులకు ఇచ్చుకోవడం కోసము మీ అనుమానులతోటి మీ చుట్టూ తిరిగేటోళ్లకు మీరు నామినేషన్ పద్ధతిలో ఇచ్చుకోవడం కోసము మీరు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎత్తులకి ఇవ్వడానికి కాదు కదా సింగరేణి సత్తెనపల్లి ఇవన్నీ ఎందుకు ఎలా ఇచ్చారు అవన్నీ? మనతో పాటు మీరు ఇంకోటి సార్ వీళ్ళు ఎంత అబద్ధం చెప్తున్నారంటే ప్రైవేట్ పరం చేశారు, సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి పక్కా అబద్ధం మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా సార్, కేంద్ర ప్రభుత్వం 49% వాటా ఉండి రాష్ట్ర ప్రభుత్వం 51% వాటా ఉన్న ఈ సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఏ విధంగా ప్రభుత్వం తీసుకుంటది? 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు మాట్లాడేదానికి కనీసం మనిషికి ఒక పరిజ్ఞానమైన ఉండాలి కదా. ఇది చేయాలని ఈ రోజు చేస్తున్నారు చూడు, బదనాం చేస్తున్నారు చూడు. మరి ఇన్ని సంవత్సరాలు సింగరేణి ఎందుకు చేయలేకపోయినరు? వస్తాను మేడం, నేను మీ దగ్గర తిరిగి వస్తాను. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, ఆలోచనగా ఈ బొగ్గు గనుల అంశం కూడా తెర మీదకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అపోజ్ చేసింది, కానీ వేలం వేయడం ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి లాభం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న విధానం ఏంటంటే, మన పిల్లల్ని వేలం వేస్తుంటారు, వేలం వేస్తే మీరు కూడా కొనుక్కోవచ్చు కదా అని బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే రాష్ట్ర హక్కులైనటువంటి బొగ్గు గనులు వేలం వేస్తారు. ఏంటబ్బా ఇది అని అడిగితే మీ రాష్ట్రం వాళ్ళు కూడా వేలంలో పాల్గొండింది అంటారు. ఇది ఎంతవరకు సహేతుకం? నిజంగా ఈ విధానానికి అదే ఈ చట్టం ఈ విధంగా చెప్తే చట్టాలను మార్చుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి పోర్ట్స్ లాంటిది ఏమి లేవండి. కేవలం ఖనిజ సంపదలు మాత్రమే ఆ ఆస్తి లేదా సాఫ్ట్వేర్ ద్వారా వస్తుంది. మూడవది మనకు ప్రధానమైనది వ్యవసాయం, ఇతరత్ర ఆదాయాలు ఏమి లేవు. అట్లాంటిది ఇది ఈ బొగ్గు గనులు అనేది మూడవ మన రామగుండం ఆ బెల్ట్ లో ఉన్నటువంటి బొగ్గు గనులే రాష్ట్రానికి ప్రధానంగా వనరులు, సహజ సంపదలు. సహజంగా ఈ సహజ సంపద ఆ ప్రాంతానికే చెందుతాయి. దేశంలో ఉన్న భూగర్భంలో ఉన్నటువంటి సహజ సంపదలు ఇట్లాంటివన్నీ మొత్తం కూడా కేంద్ర పెత్తనం మాత్రమే ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినగా చట్టాలను మార్చింది, విధానాలను మార్చింది, స్వాగతిద్దాం. కానీ దాంట్లో ఆ రాష్ట్రానికి ప్రాథమిక హక్కు ఎక్కువ షేరు ఆ రాష్ట్రాలకు ఇచ్చేటట్టు, ఆ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి కూడా స్పెషాలిటీ ఏంటంటే ఇది బొగ్గు గనుల రామగుండం అనేది ప్రభుత్వ సంస్థ దాంట్లోనికి వాటా ఎక్కువ ఉంది. అంటే ఇట్లాంటి విధానం ఉన్నటువంటి రాష్ట్రాలకు వాళ్ళకి ఆ గనుల తోమకాన్ని ఇవ్వాలి. అలా కాకుండా మేము ఎవరు బెస్ట్ లాభ ప్రయోజనాలు మాకు చేకూరుస్తారో వాళ్ళకు వచ్చేలా ఏర్పాటు చేస్తాం. దీనివల్ల మీ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, దేశానికి ఆదాయం వస్తుంది అనేది మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం. నేను మొన్న తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజు డిసెంబర్ రోజే చెప్పాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన బొగ్గు గనులు మన ప్రావిధానానికి మార్గం కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా విశాఖ పోర్టు ఏ విధంగా అయితే చట్టం ముసుగులో దోపిడీ గురైందో ఇప్పుడు ఈ బొగ్గు గనులు కూడా ఆ విధంగా దోపిడీ గురవుతుంది. ఎవరినైతే చంపాలంటే ఒక గుర్రాన్ని గాడిదలో చంపాలంటే ముందు గుడుదను పిచ్చిదను ముద్ర ఎలాగేయాలో ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయాలి, ఒక వ్యవస్థలను ప్రైవేటు పరం చేయాలి. మా దోస్తులకు మేము అంటగట్టాలన్నప్పుడు దానికి జాతీయత పేరు, దేశభక్తి పేరు, లాభాలు నష్టాలను పేరు చెప్పేసి చట్టాలను మార్చేసి అడ్డు చెప్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలను వ్యక్తిగతంగా వాళ్ళను మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళకు చట్టాలు పాస్ అవ్వడానికి ఈ విధానానికి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు దోస్తుంది. ఆ విధానంలోనే ఈ బొగ్గు గనుల దోపకం కూడా జరుగుతుంది అని చెప్పాలి. ఈ బొగ్గు గనులు ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే. ఒకవైపు విత్డ్రా చేసుకుంటా నిలిపి చేస్తా అంటూనే చట్ట ప్రకారం జరిగినటువంటి శాసనాత్మకంగా జరిగేటువంటి చర్యలు వేలం జరుగుతూనే ఉంది. నిన్న వేల ప్రక్రియ ప్రారంభమైతూనే ఉంది.
దీన్ని అంటే రెండు వేకులాగా అంటే మేము చేస్తున్నాం అని చెప్పకుండా మేము చేస్తున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము వ్యతిరేకిస్తామని కిషన్ రెడ్డి గారు చెప్తాం. పాపం కిషన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఎంత రాజకీయాలు ఉన్నా కూడా తను ఎలాంటి అవినీతికి ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు లేవు. నిజంగా సౌమ్యుడు కూడా. అట్లాంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి ఇదే దేశంలో ఫార్మసీ కంపెనీ, ఆ తర్వాత ఈ బొగ్గు గనుల మీద చాలా మాఫియా ఉందని చెప్పి మొదటి నుంచి వింటూనే ఉన్నాం. మన దివంగత నాయకుడు జయపాల్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పారు, బొగ్గు గనుల శాఖ అనేది పెద్ద పెద్ద మాఫియా ఉంది, నాలాంటి వాళ్ళకి తగిన కాలేదు, అందులో ఆ శాఖ నుంచి బయటకు వచ్చాను, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం ఉన్నారు. అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్సబుల్ ఉంటుంది దాన్ని. అంటే బొగ్గు గనుల శాఖ చాలా కీలకమైనది. అట్లాంటి శాఖలో పాపం కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎలా రాజకీయాలు తట్టుకుంటారు? ఎందుకంటే ఈ రోజు తీసుకుంటుండొచ్చు, సౌమ్యుడు కావచ్చు, నరేంద్ర మోడీ చెప్పినట్టు వినాల్సి వస్తుండొచ్చు, కానీ ఆయన చరిత్రలో ఈ బొగ్గు గనుల శాఖ అనేది ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా మనం చూడబోతే భవిష్యత్తులో ఖచ్చితంగా మన కిషన్ రెడ్డి గారి మచ్చగానే మిగులుతుంది. ఖచ్చితంగా మనం చూస్తాం కూడా అలాంటి ఈ బొగ్గు గనులు. ఖచ్చితంగా తెలంగాణ బొగ్గులు అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఆస్తి, అది తెలంగాణకే దక్కాలి, ఆ టెండర్లు దక్కాలి. దానికి రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలని మసిబూసి మారడికాయలు చేయకూడదు. ఖచ్చితంగా అది ఉండాలి. అదే కేసీఆర్ ఇక్కడ ఉంటే ఆ పని రాకపోయేది. కేసీఆర్ కూడా గతంలో తప్పు చేశారని మీరు అంటున్నారు, నిజమే కావచ్చు. కేసీఆర్ తప్పు చేసింది కాబట్టే ఇంటికి వెళ్ళిపోయాడు. మీరు కూడా తప్పులు చేస్తే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు. తద్వారా తెలంగాణకి ఆస్తి నష్టం జరగవచ్చు, కానీ మీకు గుణపాఠం కూడా రెడీగా ఉంటుంది. రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజల దృష్ట్యా ఆలోచించండి. ఇది ఖచ్చితంగా ఈ తెలంగాణ ఈ గనుల వేలం అనేది ఆపాల్సిగా ఉంటుంది. రైట్ ఓకే రైట్. మనతో పాటు దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వారి దగ్గరికి వెళ్దాం. సార్ దిలీప్ గారు, ఈ బొగ్గు గనుల వేలానికి సంబంధించి బొగ్గు గనుల వేలానికి సంబంధించి ఏంటి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నట్ట, వ్యతిరేకిస్తున్నట్ట, ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్, కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్? అంటే మీకు మరి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ అన్నది ఒకప్పుడు బాగా కాంట్రవర్షియల్ అయిపోయింది. అప్పుడు సుప్రీం కోర్టుకు ఎవరో అప్పీల్ పోతే అది గతంలో ఇచ్చిన అలాట్మెంట్స్ అన్ని సుప్రీం కోర్టు క్యాన్సిల్ చేసింది. చేసి ఏమన్నదంటే ఒక కాంప్రహెన్సివ్ కోల్ పాలసీ తీసుకొచ్చి మీరు అలాట్మెంట్ ఆఫ్ బ్లాక్స్ కానీ సేల్ కానీ చేయాలని చెప్పింది. దానికి సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కొన్నేమో అవసరాలైనటువంటి రాష్ట్రాలకు ఇట్లాంటి సింగరేణి లాంటి వాళ్ళు కోల్ బ్లాక్స్ అలాట్ చేసి మిగిలిన బ్లాక్స్ అన్ని కూడా కొన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ సేల్ చేయడం మొదలుపెట్టాయి. అది పాలసీ అనుగుణంగా సుప్రీంకోర్టు ఆక్షన్కి అనుగుణంగా ఈ కోల్ కానీ లేకపోతే యురేనియం కానీ లేదా మేజర్ మినరల్స్ చాలా కూడా నిజానికి అవి దేశ సంపద. అది మీరు తెలంగాణలో తవ్వినా యూపీఓడికి వాటా ఉంటుంది, లేదా యూపీలో తవ్వితే ఆంధ్రప్రదేశ్కి వాటా ఉంటుంది. ఇట్స్ అ కామన్ ప్రాపర్టీ ఫర్ ది ఎంటైర్ నేషన్. సో ఈ ఆక్షన్స్ వల్ల వచ్చినటువంటి ఆదాయం కానీ లేదా నేరుగా మీకు అలాట్ చేసిన బ్లాక్స్ వల్ల తీసేటువంటి ఆదాయం కానీ ఇది అందరికీ చెందినటువంటి సంపద. ఎట్లయితే జలం, నీరు ఈ అందరికీ చెందిన సంపదలో, ఆకాశం, భూమి అందరికీ చెందిన సంపదో, ఆ రకంగా ఇట్లాంటి మినరల్స్ అని కూడా మన ఎంటైర్ కంట్రీకి మన అందరికీ సంబంధించిన ప్రాపర్టీ. కాబట్టి తెలంగాణకు కూడా సింగడికి కొన్ని బ్లాక్స్ అలాట్ చేశారు. కొన్నిట్లో ఏమన్నారంటే మీరు వచ్చి ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయమని చెప్పారు. ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక సింగరేణే కాకుండా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే బొగ్గుల్లో లేదా ప్రైవేట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది ఒక పాలసీ. ఈ పాలసీలో మనకు ఆల్రెడీ మనం యూజ్ చేసుకునే బ్లాక్స్ కూడా ఇంకా ఉన్నాయి. సింగరేణికి ఆల్రెడీ అలాట్ అయ్యి ఇంకా గనులు మైనింగ్ ప్రారంభించేవి కొన్ని ఉన్నాయి. గతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కాకుండా అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేది కాబట్టి నియర్లీ 40 to 50% రిజర్వ్స్ ఇంకా లోపలే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఓపెన్ చేసి వచ్చేటువంటి నిల్వలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి బొగ్గు కొరత అనేది సింగరేణికి రాబోయే 50 ఏళ్లలో వస్తుందని నేను అనుకోను. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళు అలాట్ చేసిన 1-2 బ్లాకులు కాకుండా మాకు ఈ పంచాయతీ మేమెందుకు ఓపెన్ యాక్షన్లో పోవాలా, మాకు ఇంకో 4 బ్లాకులు ఇవ్వని అడగడంలో తప్పు లేదు. ఆ పాలసీ డెసిషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే నేషనల్ కోల్ ఇది కానీ కోల్ ఇండియా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోవాలి. సహజంగా సింగరేణి మాకు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయం, మాకు ఇంకో 2 బ్లాకులు ఇవ్వనడానికి హక్కు ఉంది. అది కన్సిడర్ చేయడానికి వాళ్ళకు అవకాశం కూడా ఉంది. సో ఐ రియలీ డోంట్ నో మరి ఈ రోజు ఉన్నటువంటి సమస్య అన్నది ఇంతకుముందు మేడం అన్నట్టు 49% కేంద్రానికి వాటా ఉంటే 51% రాష్ట్రానికి వాటా ఉంది. రాష్ట్రం అనేది అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనే రాష్ట్రం దగ్గర ఉన్న షేర్ 49% కేంద్రానికి కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇది జాయింట్ వెంచర్. సో మనం నష్టపోతున్నామంటే కేంద్రం కూడా నష్టపోతుంది. కాబట్టి ఈ రెండు కలిసి సంయుక్తంగా కూర్చొని అందులో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ ఉంటాడు కేంద్ర ప్రభుత్వానికి, వాడు కూడా ఆలోచించుకొని కోల్ ఇండియాకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకో రికమెండ్ చేసి ఒకవేళ నిజంగా సింగరేణికి లాభాలు వస్తుంటే ఒక రకం,
లేదు నష్టాలు వచ్చింటే కొత్త బ్లాక్స్ అలాట్ చేయడానికి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా. రైట్ సార్, ఇప్పుడు ఈ సహజ వనరులకు సంబంధించి కానీ వీటి నుంచి ఈ బొగ్గు ఇవి కాకుండా కొన్ని ఇతరత్ర సహజ వనరులను గనులను కూడా మినహాయించారు. గుజరాత్కు సంబంధించి అక్కడ గుజరాత్లో లభ్యమయ్యే గనులు మొత్తం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలాగా వేలం నుంచి మినహాయింపు ఇచ్చేలాగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక పాలసీ ఉండదు కదా సార్ గనుల విషయంలో? ఇది యూనిఫామ్ పాలసీ ఒక రాష్ట్రానికి అని ఉండదు. బట్ డెఫినెట్లీ గతంలో ప్రైమ్ మినిస్టర్ ఆ రాష్ట్రం నుంచి వచ్చాడు కాబట్టి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంటే ఉండొచ్చు. ఇందులో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంటే ఉండొచ్చు. అప్పుడు అవసరాన్ని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకొని గుజరాత్ వైపుగా కాస్త మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ జనరల్ పాలసీ ఆఫ్ ది కంట్రీలో ఒక రాష్ట్రానికి అన్యాయం చేసి ఇంకో రాష్ట్రానికి మాత్రమే లాభం చేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. ఎందుకు వ్యవస్థ ఈ వ్యవస్థలో అందరూ మీరే అన్నట్టుగా షేర్ హోల్డర్స్, రాష్ట్రాలను కూడా స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ కూడా. కాబట్టి ఒక గుజరాత్ తీసుకుపోతా అన్న, ఒక తెలంగాణ మొత్తం బొగ్గంతా నేను వాడుకుంటా అన్న, లేదు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అంతా మేమే వాడుకుంటాం అనేది రాష్ట్రం చెప్పిన, ఎన్టీపీసీ ఎవరికి తెలంగాణకి అని ఆంధ్రాకి అని తమిళనాడుకి ఇస్తా అన్న, ఇది నడవదు. అది పాలసీ కాదు. సో దెర్ ఇస్ ఏ యూనిఫామ్ పాలసీ. మన దగ్గరైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడికి సంబంధించిన ఒక పవర్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ముందు ఆప్షన్ మనకి ఇస్తారు. మీరు ఎంత పవర్ కావాలి, 30 ఉంటారా 40 ఉంటారా? మీరు 40 ఉంటే మాకు ఇది ఇవ్వండి, ల్యాండ్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, మన ఆప్షన్ ఉంటుంది. ఆ రోజులో మనం సైలెంట్గా పడుకొని మాకు 10% కావాలంటే 90% బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది మనం అక్కడ ఉన్నందుకు పక్కగా ఉన్నందుకు ముందు ఫస్ట్ లాగా ఆ విధంగా అలాట్మెంట్ పవర్ అలొకేషన్లో ఉంటుంది అనేది మనం గుర్తించాలి. మనం అప్పుడున్న ఆపర్చునిటీ వదులుకుంటే దెన్ అది రిమైనింగ్ 90% విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. అది అందులో మీ వాటా వస్తే మీ వాటా కూడా వస్తుంది. సో ఇది మీరే అన్నట్టుగా ఇవన్నీ న్యాచురల్ సంపదలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్క భారతీయుడికి షేర్ ఉంటుంది. రాష్ట్రాలకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ మీ దగ్గర ఉంటే. రైట్, ఓకే, రైట్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. క్షత్రియ గారు, అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 1-2 బ్లాక్లను సింగరేణి కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రంలో ఈ బొగ్గు సవరణకు సంబంధించి, అంటే ఈ వేలానికి సంబంధించి సవరణ చట్టం తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అప్పుడు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడటం ఎంతవరకు సమంజసం మరి? ఇప్పుడు కపిలవాయి గారు మాట్లాడినట్టు, ఎందుకంటే అనుభవజ్ఞులు, గత కాలం నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అయితే విషయము ఏంది అని అంటే, ఈరోజు తెలంగాణ అభివృద్ధి పథంలో ఉంది. అంటే మోడల్ కేసీఆర్ గారి మోడల్లో అభివృద్ధి పథంలో ఉంది. బంగారు తెలంగాణ కాన్సెప్ట్ను దాని ఆయన అంటే నీళ్లు నిధులు నియామకాలకు అనుగుణంగా మొత్తం సిస్టమ్ను కూర్చునబెట్టి, మరి నీటి ప్రాజెక్టులు, తర్వాత దానికి అనుకూలంగా విద్యుత్ ప్రాజెక్టులు, దానికి అనుకూలంగా ఉపాధి అంటే పరిశ్రమ ప్రాజెక్టులన్నీ ఒక సిస్టమేటికల్గా దాన్ని డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. అయితే అది సంపూర్ణమైన మరి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే ఒక 30 సంవత్సరాలు అదే పథకాల మీద, అదే సిస్టమ్ మీద ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా మరి తెలంగాణను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాలనేది ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచన. అయితే అందులో భాగంగా ఇక్కడ పెద్ద ప్రాబ్లం మాకు ఏముంది అని అంటే, ఇప్పటిదాకా తెలంగాణ విజన్ రిపోర్ట్ ఏంది అనేది ఇప్పటిదాకా ప్రజల ముందు పెట్టలే. మేనిఫెస్టోలో మీరు గమనిస్తే హామీలే ఉన్నాయి, కానీ విజన్ రిపోర్ట్ ఏ విధంగా డెవలప్ చేస్తారు అనే దాంట్లో ఎక్కడ కూడా సహజ వనరులకు సంబంధించి కానీ, విద్యుత్ ప్రాజెక్టుల విషయం కానీ, నీటి ప్రాజెక్టుల విషయం కానీ, ఉపాధి కల్పనలు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పెట్టలేదు, మేము చూసినాం. అయితే మా పెద్ద మరి భయం ఏంటంటే, తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు మోదీ మరి ఈరోజు ఎంటర్ అయినట్టే తెలంగాణలో. అంటే 8 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది మరి అసెంబ్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు అదానీ అంబానీలకు మొత్తం భారతదేశాన్నే అంటగట్టి మరి ధనికులుగానే పెంచి పోషిస్తూ ఉన్నాడు తాను. మరి అలాగే మరి పేదలుగానే మిరిగిపోతున్న సందర్భంలో ఈరోజు నిన్ననే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, నిష్పక్షపాతమైన రిపోర్టు. మరి రిపోర్ట్ ఏంది అని అంటే, మరి మొత్తము అభివృద్ధిలో, భారతదేశంలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఘనమైన మరి అభివృద్ధిని సాధించి అని చెప్పి లెక్కలతో సహా, అకౌంట్తో సహా చెప్పడం జరిగింది, నిన్న వచ్చింది. అట్లా మరి కేసీఆర్ గారు మొత్తం ఒక తెలంగాణనే ఒక యూనిట్గా తీసుకొని ప్రజలు మరి కూడు గూడు గుడ్డకు అనుకూలంగా మరి నీళ్లు నిధుల నియామకాల పంపకాలలో ప్రతి పౌరుడు కూడా అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో ఆయన మరి నడుం బిగించి నిర్మాణం చేసుకుంటూ వచ్చిండు.
ఆ నిర్మాణానికి దెబ్బ తగులకుండా ఏ పార్టీ ప్రభుత్వమైనా కూడా చేస్తే చాలా బాగుంటుంది. లేని పక్షంలో మనం ఒక్కసారి మన ఇంటి వనరులు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేవు, వాటిని మనం కొనలేం, ఆ సత్తా మన దగ్గర లేదు. మరి కపిలవాయి గారు అన్నట్టు వాస్తవంగానే మరి గనులు ఇవన్నీ కూడా మరి జాతీయానికి సంబంధించిన పాలసీలో అవి కూడా ఉంటాయి. బట్ మరి మనం ఎక్కువ కొనాలి కదా అనుకుందాం. తెలంగాణకు కొన్ని బ్లాక్స్ ఇచ్చేశారు, మళ్ళీ వేలంలో తెలంగాణ గవర్నమెంట్ను పాల్గొనమని చెప్పింది అన్నాం. మరి మన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్ని బ్లాకులు కొంటా ఉన్నాడు, ఎన్నిట్లో ఆక్షన్లోకి వెళ్ళారు, అది మనకి ఎక్కడ స్పష్టత లేదు. అయితే మేమేమంటున్నామంటే ఇక్కడ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ అవసరం ఉంది. అనుభవజ్ఞుడు, ఇక్కడ అనుభవ రాహిత్యం ఉంది. ఇక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం మాకు ప్రజల పక్షాన శంకగా మిగిలింది, మాకు అనుమానం వేస్తుంది. ఎందుకంటే మరి ఈరోజు కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా ప్రవర్తించడం, ఈరోజు కూడా మరి ఒక ఎంపీగా ప్రవర్తించడం అంటే ఒక సీఎంగా ప్రవర్తించకపోతూ ఉన్నాడు. ఆ హూందాతనం కానీ తర్వాత ఆ డెకోరం కానీ ఆయనకి ఇంకా రావట్లేదు. మరి పైపెచ్చు కేసీఆర్ గారిని విపరీతమైన అవమానాలకు గురి చేస్తూ ఆయన నానా విధాలుగా తిట్ల దండకాలు వేస్తూ ఉండడం ఎంతవరకు సమంజసమో ఆయన స్వతహాగా చింతించాల్సుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మరి కేసీఆర్ గారికి ఉన్నంత అనుభవం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా మా ప్రశ్న. మరి కేసీఆర్ గారు మరి ఒక గాడ్ ఫాదర్గా తెలంగాణలో పోరాటంలో అలాగే మరి రాష్ట్రాన్ని సాధించి పోరాటం చేసి మరి పరిపాలనలో భాగంగా ఈరోజు నంబర్ 1 స్టేట్గా ఈరోజు భారతదేశంలో నిలిచిండు అని అంటే అది కేవలం ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి అలాంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరా? మొదటి ప్రశ్న ఒకటి. రెండవది, మాకు పెద్ద అనుమానం ఏంటంటే మరి ట్రయాంగిల్లో మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వనరుల దోపిడీ మళ్ళీ మొదలవుతుంది అనేది మాకు అనుమానంగా ఉన్నది. దాన్ని అడ్డుకునే శక్తి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకు అనంటే గత కాలంలో తెలంగాణ ఉద్యమంలో మరి లోపాయకారిగా తెలంగాణ బిడ్డలైనటువంటి సీనియర్ నాయకులు, వాళ్ళకు ఒక విజన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. చాలామంది ఒక 10 గల పెద్ద నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆ అనుభవజ్ఞులైన వాళ్ళు ముఖ్యమంత్రిగా అయితే తప్పిస్తే తెలంగాణ మరి వనరులను ఆపడం చాలా కష్టమైంది. ఎందుకనంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డామినేట్ చేసే శక్తి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే, రెండవది, అలాగే మోదీ గారిని డామినేట్ చేసే శక్తి రేవంత్ రెడ్డి గారికి లేదు. వాళ్ళ దగ్గర అనుభవహీనుడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళను డామినేట్ చేసే శక్తి కాంగ్రెస్ పార్టీలో 2-3 పెద్దలు ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు తెలంగాణ బిడ్డలుగా పోరాటం చేసే సత్తా వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండడానికి వీలు లేదు. ఎందుకు అనంటే చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి ఆయన ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి. ప్రజలు ఆయన ముఖ్యమంత్రి ఇచ్చారు కానీ ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. అవునవునవును, ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఎమ్మెల్యేగా గెలిపించారు ఆయన. కానీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎందుకు ఇస్తారు? అది ఇండైరెక్ట్ ఎన్నిక. కాబట్టి సోనియా గాంధీ గారికి మా విన్నపం ఏమంటే మా తెలంగాణ బిడ్డగా గత 24 సంవత్సరాల క్రితం నుండి ఎవరైతే పోరాటం చేస్తారో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని పెట్టాలి తప్పిస్తే ఇతరులను రేవంత్ రెడ్డి గారిని వెంటనే దించాలి. మాకు చంద్రబాబు నాయుడు గారితో మోదీతోటి మాకు థ్రెటన్ ఉంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆస్తులకు, తెలంగాణ నీళ్లకు, తెలంగాణ నిధులకు, తెలంగాణ విద్యుత్తుకు, తెలంగాణ విద్యకు, తర్వాత మరి ఉమ్మడి రాజధాని ఇంకా ఆశ పోతలే చంద్రబాబు నాయుడు గారికి. ఉమ్మడి రాజధానిని మళ్ళీ రిక్వెస్ట్ చేసి మోదీ గారికి చెప్పి ఉమ్మడి రాజధానిగా మరి కొన్నాళ్ళు మళ్ళీ నడిపించుకుందామనే కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అంటే మరి ఎంత దుశ్చర్యనో మీరు ఆలోచన చేయండి. కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు అనుమానాలు 1,00,000 అనుమానాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి మరి అంతర్గతంగా పాల్వాయి గారి ఈ విషయాన్ని మీరు పార్టీలో చర్చించండి. మీకు అన్ని అనుభవం ఉంది మీకు. కాబట్టి మాకు తెలంగాణ పోరాట యోధునిగా మీకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని ఆలోచన చేయాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకే, మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, ఎందుకో మరి ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా అది తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది అన్నట్టుగా
ఒక సెంటిమెంట్ డ్రా చేసే ప్రయత్నం ఆ ఇంటి కాకిని ఈ ఇంటి మీద వాళ్ళని రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క నిమిషం ప్లీజ్ సిగ్గుమాలిన చర్యగా ప్లీజ్ సిగ్గుమాలిన చర్యగా ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఏ విధంగా అడుగుతారండి పోయి ప్లీజ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కాలు మొక్కా లేకపోతే డబ్బులు ఇచ్చా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా కొట్టారండి ఆయన? రైట్ ఓకే రైట్ దిలీప్ గారు, దీంతో పాటుగా ఎమ్మెల్సీల అంశం కూడా, పార్టీ మార్పుల అంశం కూడా పదే పదే తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఏంటి తెలంగాణ రాజకీయాలు కొంత టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కదా? ఇప్పుడు మిత్రుడు అనుమానపడ్డట్టుగా అనుభవరాహిత్యము, ముఖ్యమంత్రికి అనుభవం లేదు, లేదా తెలంగాణ ప్రేమ లేదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే, దానికి సపరేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేకి అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మొదటిసారి మంత్రికి అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ ఉంటాడు, అందరూ సమానంగా ఉంటారు. ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ ఉంటాడు. ప్రధానమంత్రి కూడా అంతే, ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ ఉంటాడు. అందరి మంత్రులు సమానమే. ఇది కరెక్టివ్ డెసిషన్ ఆఫ్ క్యాబినెట్. ఇక్కడ క్యాబినెట్ అయినా కరెక్టివే, కేంద్ర క్యాబినెట్ అయినా కరెక్టివ్ డెసిషన్. అది రూలు, అది డెమోక్రటికల్ నార్మల్. సో ముఖ్యమంత్రికి అనుభవం ఉన్నా లేకున్నా, మంత్రికి అనుభవం ఉన్నా లేకున్నా, ఇది అపారమైన ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ గవర్నమెంట్ అనేది. ఇక్కడ ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఒక వ్యవస్థ స్ట్రక్చర్ ఉంటుంది. మ్యాసివ్ స్ట్రక్చర్, మామూలు స్ట్రక్చర్ కాదు. 1000 అంశాలు సైమల్టేనియస్గా నడుస్తుంటాయి ప్రభుత్వం నడవాలంటే. అది ఒకటి ఈ రోజు పడుకొని ఇంకో రోజు లేచి ఇంకో రోజు పరిగెత్తేటట్టు ఉండదు. వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థ నడిచేస్తున్న సందర్భంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి అనేవాడికి రకరకాల సలహాదారులు, ఈ సలహాదారులు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఈవెన్ 15 ఏళ్ల పిల్లాడిని కూర్చోవచ్చినా కూడా ప్రభుత్వం నడుస్తుంది, లేదా అపారమైన అనుభవం ఉన్న 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నాయని కూడా ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు ఆగదు. కానీ తేడా ఏంటంటే వాళ్ళ విజన్ ని బట్టి, వాళ్ళ డ్రైవ్ ని బట్టి రాష్ట్రం ఒక దిశ, ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. అందులో మీకు అనుమానం ఎందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ ఆయన కేసీఆర్ గారికి విజన్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి ఏం విజన్ ఉన్నది మీరు చెప్పండి సార్. రేవంత్ రెడ్డి గారికి ఉన్న విజన్ ఏముందో చెప్పండి. కేసీఆర్ గారికి విజన్ ఉంది. ఓకే రైట్, విందాం దిలీప్ గారు. రేవంత్ రెడ్డి గారి విజన్ విజన్ గురించి మీరు నాకు చెప్తే ఎట్లా? కేసీఆర్ కే అంతరంగ కార్యదర్శిగా 6 ఏళ్ళు పనిచేసాడు. కేసీఆర్ విజన్ లేదు నాకు కూడా తెలుసు. నాకు తెలిసే మీతో మాట్లాడుతున్నాను. రైట్, అది తక్కువ కాదు. రేవంత్ అనేవాడు కూడా ఒక సామాన్య కార్యకర్తగా మొదలై జెడ్పీటీసీగా గెలిచి, ఎమ్మెల్సీగా గెలిచి, ఎమ్మెల్యేగా గెలిచి, ఎంపీగా గెలిచి, ఈ రోజు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ప్రెసిడెంట్ గా పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రి అయినవాడు. ఏ సమస్య అనేది తెలియదు చెప్పండి. సామాన్యుడి సమస్య తెలుసు, మీ సమస్య తెలుసు, నా సమస్య తెలుసు. ఏదైనా పొరపాటు అయినా తెరవలేదనుకుంటే అడ్వైజర్స్ ఉండి, అధికారులు ఉండి కవర్ చేయడానికి. ఇప్పుడు మనం అంతా భయపడాల్సిన, అనుమానపడాల్సిన అవసరం లేదు. గవర్నెన్స్ లో ఈ రోజు ఖచ్చితంగా మంచి అడుగులే వేస్తున్నాడు. ఇప్పటికి రాష్ట్రం ఈ 100-110 రోజులే, మిగిలిన రోజులు కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి. మీరు చూడండి, చక్కటి డెసిషన్ తీసుకున్నాడు. రాబోయే రోజులు తీసుకుంటాడు. మీరు ఏ విధమైన అనుమానాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఎంత విజనరీ అయినా రెగ్యులర్ రివ్యూ మీటింగ్లు పెట్టలేదు. ఎంపీలకు అందుబాటులో లేడు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేడు, వాళ్ళ మంత్రులకే అందుబాటులో లేడు. 24 hours వెయిట్ చేసి నాయన రేపు రమ్మన్నాడు, బయటకు వచ్చాడు. మహమూదులు అన్నాడు, కలుపురాయ అన్నాడు, పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని. ఆ విధమైన పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర లేదు. అందరూ కలెక్టివ్ గా పనిచేస్తున్నారు, సమానంగా బాధ్యతలు నెత్తి మీద తీసుకొని పనిచేస్తున్నారు. మీరు ఆ శంక మీకు అవసరం లేదని నా విజ్ఞప్తి. కేసీఆర్ గారిని ఒక ఉద్యమకారుడిగా సపరేట్ చేసి చూడాలి, మరి అలాగే సీఎం గా సపరేట్ చేసి చూడాలి, అలాగే ఆయన ప్రవర్తనను కూడా సపరేట్ చేసి చూడాలి. అంటే ఇక్కడ ఎంపీలకు అందుబాటులో లేకపోవడం కానీ, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేక, అది నన్ ఆఫ్ ది మ్యాటర్ కదా. అభివృద్ధిలో ఆయన ఏ విధంగా మరి పని చేసిండు అనేది రైట్. ఇది వాళ్ళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత కపిలవాయి దిలీప్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన స్టూడియోలో మనకు వచ్చి సమయం వెచ్చించిన విజయార్య క్షత్రియ గారు, వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.